ఎస్ ఆ మహిళ మాటల్ని ఇప్పుడు చాలా మంది కూడా ఏకీభవిస్తున్నారు. ఎస్ ఐ టు అప్రిషియేట్ తను మాట్లాడిన దాంట్లో కొంత అసభ్య పదజాలంతో మాట్లాడుండొచ్చు. బట్ ఐ అప్రిషియేట్ హర్. నిజంగానే ఎమ్మెల్యేలు ఎంపీలు అన్న తర్వాత వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు, వాళ్ళ ఓట్ల ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళు. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చి ఎమ్మెల్యే ఎంపీ దగ్గర రావాలంటే టైంపాస్కి వచ్చి మాట్లాడిపోతారా? ఏదో అధిగమించేటువంటి సమస్య ఉంటేనే కదా. ఆ సమస్య వచ్చినటువంటి అంశం పైన ఎమ్మెల్యే ఎంపీని కలిసి అపాయింట్మెంట్ ఇవ్వమంటే లేదు సార్ చాలా బిజీగా ఉన్నారని చెప్పి ఆయన అడగకుండానే వీళ్ళే చెప్పేస్తారు. కొన్ని సందర్భాల్లో చేతులు తడపడం తెలుసు కదా మీకు ఎలా ఉంటుంది అనేది. ఎమ్మెల్యే ఎంపీల పిఏల చేతులు తడిస్తే వాళ్ళు నిజంగానే డైరెక్ట్గా తీసుకెళ్ళి అపాయింట్మెంట్ ఇప్పిస్తారు. లేదా తెల్ల చొక్కాలు ఉండాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులై ఉండాలి, లేకపోతే ఏదో రకంగా ఆ పిఏకి లాభం జరిగితే డైరెక్ట్ అపాయింట్మెంట్, లేదంటే సార్ బిజీగా ఉన్నారనే సమాధానం. చాలా సందర్భాలు బీయింగ్ ఎ జర్నలిస్ట్ మేము కూడా చాలా సందర్భాల్లో ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఏదో ఒక విషయంలో కలవాలనో లేకపోతే వారితో మాట్లాడించాలనో ఏదో ఒక అభిప్రాయం తీసుకోవాలనో వారి దగ్గరికి వెళ్ళాలంటే పిఏలో ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉండిపోతుంది. ఈ పిఏలో ఓవర్ యాక్షన్ నిజంగా మామూలుగా కాదు. మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా ఇటువంటి అంశాల్లో మీరు కూడా ఇబ్బంది ఫేస్ చేశారా? ఆ ఎమ్మెల్యే ఎంపీల పిఏలో ఒక ఓవర్ యాక్షన్, అలసత్వం, లేకపోతే ఇంకేదో అరాచకం శృతిమించిపోతుంది. వీళ్ళే స్వయంగా ఏదో ఆయన ఒక్కడు ఓటేస్తారు, లేకపోతే ఆయన చేయడం మూలంగానే ఆయన ఎంపీ అయినట్టుగా ఎమ్మెల్యే అయినట్టుగా. లేదు, ఈయన చాలా అపరమేధావి, ఈయన లేకపోతే ఇంకా ఎమ్మెల్యే ఎంపీ లేడన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ మహిళ మాట్లాడిన మాటలో కొన్ని మీకు వినిపిస్తా, వినండి. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీలను కలవాలంటే పిఏల పెత్తనం ఏంటి అని అడిగింది. ఎడమకాలు చెప్పు తీసి పిఏలను కొట్టాలని చెప్పింది. నడి రోడ్డు పైన పిఏలను బట్టలు తీసి తగలబెట్టాలని చెప్పి తను మాట్లాడింది. ఇవన్నీ నేను ఏకీభవించాను. ఇవన్నీ కొన్ని అసభ్యకరమైనటువంటి పరజాలం, ఇబ్బందికర మాట్లాంటివే. బట్ తన ఆవేదన అర్థమైపోయింది, తన మాటలు అర్థమైపోయాయి. పిఏలు దయచేసి ఇకనైనా ప్రజల్ని కలవనివ్వండి అయ్యా. వాళ్ళు ఎందుకు వస్తారు ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి? వాళ్ళ బాధ చెప్పుకోవడానికి వస్తారు. ఓ పలానా ఆసుపత్రులు అనారోగ్య బారిన పడిపోయాం, ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ కావాలనో ఎల్ఓసి కావాలనో పలానా హాస్పిటల్లో బిల్లు తగ్గించడం కోసం ఫోన్ చేయాలనో, లేదు ఓ క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తలేదనో ఇంకేదనో ఏదో సమస్య వస్తేనే వస్తారు కానీ ఊరికి వస్తారా? కానీ పిఏల యొక్క నిర్వాహకం మూలంగా ఈ రకమైనటువంటి ఆవేదనకి చాలామంది గురవుతున్నారు. పిఏల వల్లనే ప్రజాప్రతినిధులు ఓడిపోతున్నారు. ఎస్, ఇది నిజంగా జరిగింది. ఉదాహరణకి లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. రీసెంట్గా హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఎమ్మెల్యే ఆయన పిఏ కొన్ని లక్షల రూపాయలు వసూలు చేశారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి. చూడండి, ఎమ్మెల్యేకి తెలియకుండానే ఆ పిఏ నిర్వాహకం చూడండి. ఆ పిఏ ఏం చేశాడో చూడండి. ఇంకో చోట ఇంకొక పిఏ, అంటే ఎమ్మెల్యే ఎంపీల పిఏలకు చేతులు తడిచి వాళ్ళ ఇంట్లోకి పోయేటువంటి రావాల్సినవి వస్తే డైరెక్ట్గా సార్ని కలవచ్చు. లంచాలు తీసుకుంటారు తెలుసా? ఇక మంత్రుల పిఏల విషయానికి వస్తే డైరెక్ట్గా వీళ్ళకైతే 2 కొమ్ములే ఉంటాయి, వాళ్ళకి 4 కొమ్ములు ఉంటాయి. ఇంకా ఎమ్మెల్యే ఎంపీల పిఏలకి 2 కొమ్ములు ఉంటాయి, ఇంకా మంత్రుల పిఏలు మంత్రుల దగ్గర పనిచేసే వాళ్ళకైతే 4 కొమ్ములు ఉంటాయి. ఆ మంత్రులను ఇంత కలరింగ్ ఇయ్యరు. నిజంగా ఎన్నుకోబడినటువంటి ఆ స్థాయిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు ఇచ్చినటువంటి కలరింగ్ కానీ వీళ్ళు ఇచ్చినటువంటి ఓవర్ యాక్షన్ అస్సలు చేయరు. ఏంది మీ ముళ్ళబోయింది ఏంది? మీరు ఏం ఎత్తుకపోతున్నారు? మీకేమన్నా మునిగిపోతుందా, రాలిపోతుందా, కూలిపోతుందా? ఆ మంత్రులను కలిసినంత మాత్రం మీరు పోయేదేంది? సో పాకిస్తాన్ కంటే పిఏలే డేంజర్ అని చెప్పి మహిళ మాట్లాడుకొచ్చింది. పిఏలు చెప్తే సీఎంలు సైతం ఆగిపోతారు, నేను సీఎం అయితే మాత్రం పిఏలని బట్టలుడ తీసి తగుల పెడతానని చెప్పి కూడా చెప్పింది. ప్రజాప్రతినిధులని ప్రజలు కలిస్తే పిఏలకు ఏం నొప్పి అని కూడా అడిగింది. పిఏల భార్యలు అపాయింట్మెంట్ అడిగామా? నియోజకవర్గానికి ఎమ్మెల్యే ప్రజలను కలవకుండా పీకనీకున్నాడని చెప్పి కూడా ఈ పదాన్ని మాట్లాడమే కొంత ఇబ్బంది కలిగించిందో. బట్ ఈ పదాన్ని తను ఉపయోగించింది. ఎందుకు ఏం పొడవనీకున్నారు మాలో అని చెప్పి ఎమ్మెల్యేలను కూడా క్వశ్చన్ చేసింది. ప్రజలను కలవలేనంత బిజీగా ఎమ్మెల్యే ఉంటాడా? ఒక్కసారి స్వయంగా ఆ మహిళ మాటలు మీరే వినండి. మిమ్మల్ని అందరికీ నమస్తే అండి. కాంగ్రెస్ కానీ, కారు గుర్తు కానీ, బీజేపీ కానీ, పిఏ గాన్లు ఉంటారు చూసారా, వాళ్ళకే చెప్తున్నా ఈ వీడియో ద్వారా. ఓన్లీ పిఏ గాన్లకే చెప్తున్నా, అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా. అరే నువ్వేస గెలవలేదు, నీ చెల్లేస గెలవలేదు, నీ అమ్మేస గెలవలేదు, నీ అక్కేస గెలవలేదు. ఇలా ప్రజలకు కష్టం వస్తే ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా, ఒక ఎంపీని కలవాలన్నా ఎందుకు అడ్డుపడతారు మీరు? మిమ్మల్ని మీద అడుగుతుర్రా, మీ పిల్లలది అడుగుతుర్రా, లేకపోతే మీ అమ్మలది అడుగుతుర్రా అపాయింట్మెంట్లు? ఎందుకురా మీరేం నొస్తుందిరా? ఇలా మీరు వేసిన 4 ఓట్లతో గెలిచిరారా? ఒక కాన్సెన్స్కి ఎమ్మెల్యే ఎందుకుండ్రా? ఎమ్మెల్యే అయ్యి కష్టం వస్తే చెప్పుకోనికనే కదరా ఎమ్మెల్యే ఉంది. ఎంపీ ఉన్నది దేనికిరా? వాళ్ళ పర్సనల్ పనికి చేసుకోనికే ఇవాళ ఓట్లేసి గెలిపించిరారా? ఓన్లీ పిఏ గాన్లకే చెప్తున్నా నేను. ఒక కాన్సెన్స్లో ఒక ఎమ్మెల్యే ఉన్న, ఒక కార్పొరేటర్ ఉన్న దేనికి
కుర్రా, జబ్బలగేసుకొని తిరగనికుర్రా, పైసలు సంపాదించుకొని ఇక ప్రజలు గెలిపించుకురారా? ఎందుకురా మీదేం వస్తుందిరా? ఎడమకాలు చెప్పు కొట్టాలి. ఎందుకురా కలవనియర్ మీరేంద్రా? దేవుడు వరం ఇచ్చిన పూజారడ్డు పడ్డట్టు మీదెందు వస్తుందిరా? ఒక కాన్సెన్స్ లో ఒక ఎమ్మెల్యే ఉండంటే మనకు కష్టం వస్తే నెరవేర్చనికరా వాడిని గెలిపించింది. నువ్వు వేసిన ఓట్లతో గెలిచిండా? సార్ చాలా బిజీ. ఎందుకు ప్రజల కోసం కష్టపడినోడు బిజీ ఉంటేంది, లేకపోతే ఆగలేకపోతేంది? పిఏగాన్లని అసలు నడి రోడ్డు మీద పాపం దాకా మీదేం వస్తుందిరా? ఒక మనిషికి ఇది నా వల్ల కాదు, ఇది ఎమ్మెల్యే వల్ల అవుతుంది, ఎంపీ వల్ల అవుతుంది అనిపించినప్పుడే కదరా పోతారు. అపాయింట్మెంట్లు వెనక మీదేం వస్తుందిరా? ప్రజలు ఎందుకు వీడు న్యాయం చేశాడనే ఎప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తున్నా. మీ వల్లనే రా వాళ్ళు ఓడిపోయేది. ఓన్లీ ప్రతి పార్టీ వాళ్ళకి చెప్తున్నా నేను. మా కాంగ్రెస్ పార్టీలో పోంగానే ఇస్తారు అపాయింట్మెంట్లు అంటే ఎవడు ఇయ్యడు. ఏ పార్టీలో అయినా సరే మీరు చేయబట్టి ఓడిపోతుర్రా. మీరు చేయబట్టి అపాయింట్మెంట్లు ఇవ్వక ప్రజలకు నమ్మకం పోయి, వాని మీద నమ్మకం పోయి, వాడు మీ వల్ల నష్టపోతుండే ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ. మీరు బతుకుతారు, నువ్వు నీ పిల్లలు నీ పిల్లలు బతుకుతారు. కానీ వాడు కోట్లలో అప్పు తెచ్చుకొని నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను ఆశపడతాడు కదా, వాడు 3 చీరల నీళ్ళు తాగుతాడు. పాకిస్తాన్ నమ్మాలి కానీ పిఏగాళ్ళని నమ్మకూడదు. మీకే చెప్తున్నారా నేను ఈ వీడియో ద్వారా. ప్రపంచంలో మీ అంత దళిద్రులు, మీ అంత నీచులు, మీ అంత నికృష్టులు ఎవరు ఉండరు. అరే ప్రపంచం అంతా ఒక సీఎం చెప్తే అయిపోతారు. కానీ మీరు చెప్తే సీఎమే అయిపోతాడు. మీరు చెప్తే సీఎమే అయిపోతారు. అంత రుబాబు అంత అదిరా మీకు. నేను కానీ ఒకవేళ సీఎం అయితే పియ్యగాల మీరు చేయబట్టే కాదురా ఓడిపోయేది వాళ్ళు. అపాయింట్మెంట్లు ఒక్కసారిగా పోయిన ఒక్కసారి ఇస్తేందుకు ఏముడుతుందిరా? పార్టీ కోసం కష్టపడ్డారా ప్రతి పార్టీలో. టీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో, ప్రతి పార్టీలు ఉన్నారు. అందరికీ నమస్తే. రైట్, ఈ మహిళ మాట్లాడిన దాంట్లో అసభ్య పరజాలను నేను ఏకీభవించాను. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ దాట్. మా వర్డ్స్కి నేను యాక్సెప్ట్ చేయను. బట్ తన ధైర్యాన్ని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బీయింగ్ ఏ జర్నలిస్ట్ నేను కూడా చెప్తున్నాను, చాలా సందర్భాల్లో సామాన్యమైనటువంటి ప్రజలు ఒక ఎమ్మెల్యే ఎందుకు కలుస్తారు? తను చెప్పిన మాటలేంటి? ఎందుకు కలుస్తారు? హాస్పిటల్ బిల్లుకో లేకపోతే ఏదో చిన్న చిన్న అవసరాలకే కదా. ఆస్తులు అడుగుతున్నారా? ఇక ఎంపీల విషయానికి వస్తే ఢిల్లీకి పరిమితం అయిపోతారు వాళ్ళు. ఇక రారు ఇక్కడికి. వాళ్ళకి ఎంపీ అని అంటే ఒక పర్టికులర్ నియోజకవర్గం ఉండదు కదా. ఓ 7 నియోజకవర్గాలు కలిపితో ఎంపీతోని ప్రజలు గెలవడానికి ఎక్కడ అవకాశం ఇస్తారు? వాళ్ళు గెలవరు. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఏ నియోజకవర్గమైనా ఏ పార్టీ అని ఎవరైనా కూడా అందరూ మళ్ళీ ఎవరికి వాళ్ళు ఆపాదించుకొని గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టుగా చేయకుండా ఎమ్మెల్యేలు పిఏలే ఫోన్ చేసి సార్ బిజీగా ఉన్నాడు. ఏం బిజీగా ఉన్నాడు? ప్రజలకు అందుబాటులో లేనటువంటి బిజీ. ఏం బిజీ? అది పర్సనల్ పనుల కోసం బిజీయా? ఓహో ఉద్యోగి ఓ దగ్గర పనిచేస్తున్నాడు అంటే ఓ రోజు రాకపోతే లివ్ అని చెప్తారు, లేకపోతే 2 రోజులు లివ్ అని చెప్తారు. ఈ ఎమ్మెల్యే ఎప్పుడు ఫోన్ చేసినా కలవడాలంటే ఆయన ఎందుకు మరి ఉండి? ఆయన ఉన్నదే పని చేయలేదు కదా. మరి ఆయన ప్రజలకు అందుబాటులో లేనప్పుడు ఆయన లివ్వా, లేకపోతే ఆయన ఉన్నాడా, పోయిండా, ఏమనుకోవాలి ప్రజలు కూడా? మీరు ఎప్పుడైనా మీ ప్రాంతంలో ఇట్లనే ఎమ్మెల్యే కనుక మీకు అవకాశం ఇవ్వకపోతే నిలదీయండి డెఫినెట్గా. ఇట్స్ అవర్ డ్యూటీ. వాళ్ళ పనే అది. వాళ్ళ ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నాం మనం? నెలకు 2 లక్షల రూపాయలు జీతం ఉత్తగానే ఇస్తున్నామా? ఎందుకు ఎన్నుకున్నాం ఎమ్మెల్యేగా? మీకు పని చేయమనే కానీ మిమ్మల్ని కలవాలి, మాట్లాడాలి, మంచి చెడ్డ తెలుసుకోవాలి, అన్ని రకాలుగా మీ దగ్గర నుంచి సమాచారం తీసుకోవాలి, ఏదైనా సహాయం చేయమన్నా కూడా సహాయం చేయాలి. తను ఒక మాట చెప్పుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అందరు ఇట్లనే ఉన్నారని చెప్పి, అందరూ దొంగలే అని చెప్తోంది. పిఏలు అనేకంగా ఎంతటి ఆవేదనకి ఎంతటి ఆగ్రహానికి గురై ఉంటే తను వీడియో చేసి ఉంటుంది. తను ఎవరో తెలియదు. డెఫినెట్గా ఐ ట్రై టు టేక్ హర్ వర్డ్స్. డెఫినెట్గా తనని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. తనని మీతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను. డెఫినెట్గా తనతో మాట్లాడతాను నేను. బట్ ఎంత ఆవేదనకు గురై ఉంటే ఈ రకంగా తగలబెడతానని చెప్పేటువంటి మాట ఊరికనే చెప్తుందా? తనకి అవకాశం వచ్చి సీఎం అయితే కనుక ఈ పిఏలు అందరిని కూడా తగలబెడతానంటోంది. ఎంత ఆవేదనకు గురై ఉంటే మాట్లాడుతుంది. నేను తప్పు పట్టట్లేదు. ఇంకా ఒక మాట చక్కగా మాట్లాడుకొచ్చింది ఆ మహిళ. ఏమన్నదనంటే ఎమ్మెల్యేల పిఏలు డైరెక్ట్గా ఏమనుకుంటారంటే సీఎం చెప్తే ప్రపంచం మొత్తం కంట్రోల్ అవుతుంది, కానీ ఆ సీఎంఏ ఈ పిఏ చెప్తే ఆగిపోతాడనే మాటను మాట్లాడుకొచ్చింది. చూసారా? ఈ అహంకారం పిఏల్లో కూడా ఉన్నది. ఈ అహంకారం ఆ పిఏల్లో కూడా ఉన్నది. సీఎం అయితే ఏంటి, ఎవరికి గొప్ప, నేను చెప్తే ఆగిపోతాడనే అహంకారం ఆ పిఏల్లో ఉన్నది. ఎమ్మెల్యేల పర్సనల్ సెక్రటరీలో, పర్సనల్ అసిస్టెంట్లో వాళ్ళలో ఉన్నది. ఆయనే ఎమ్మెల్యే అయితే నేను చెప్తే ఆగిపోతాను, నేను చెప్పింది నడుస్తుంది, లేదని చెప్పిన రకంగా వాళ్ళు బిహేవ్ చేసి వాళ్ళ అహంకారం వాళ్ళలో ఉన్నది. మీరు కామెంట్ చేయండి. ఇక్కడ ఈ కామెంట్స్లో కామెంట్ వచ్చింది, రాజశేఖర్ తెజావత్ అంట,
చాలా బాగా చెప్పారు, గుడ్ సూపర్ అక్క, అండ్ ధైర్యానికి మెచ్చుకోవాలి, కరెక్ట్ చెప్పారని కామెంట్ వచ్చింది. మీరు ఎప్పుడైనా ఈ విధంగానే సమస్యను ఫేస్ చేస్తుంటే ఏ ఎమ్మెల్యే దగ్గర ఫేస్ చేశారు, మీ సమస్య ఏంటో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ ప్రపంచానికి కూడా తెలవాలి ఏ ఎమ్మెల్యే ఆ సమయం ఇస్తున్న ప్రజలకి, ఏ ఎమ్మెల్యే సమయం ఇవ్వడం లేదనేది. వాళ్ళు ఒకవేళ ఇద్దామనే ఆలోచనలో ఉన్న ఈ పిఏ వాళ్ళు అడ్డుపడతారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కింది స్థాయి పిఏలు అడ్డుపడతారు. వీళ్ళ అహంకారం మరి విపరీతంగా ఉంటుంది. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ఈ మహిళ ఎవరో తెలియదు కానీ చాలా అద్భుతంగా కొన్ని విషయాల్లో తను మాట్లాడిన పరజాలం, తను మాట్లాడిన కొన్ని బీప్ వర్డ్స్ మనం ఏకీభవించకపోయినా కూడా తన గట్స్కి మాత్రం మెచ్చుకోవాలి. నిజంగానే చాలామంది సమస్యలు ఎదుర్కొన్నారు. బీయింగ్ అ జర్నలిస్ట్ కొన్ని సందర్భాల్లో మనం కూడా ఒక మంత్రినో ఎమ్మెల్యేను కలవాలన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి పిఎల్ అయితేనేమో 2 కొమ్ములు, లేకపోతే మంత్రుల పిఎల్ 4 కొమ్ములు ఉన్నట్టుగా వ్యవహరించి వాళ్ళు ఫస్ట్ అక్కడ దాకా వెళ్ళడానికి కూడా అవకాశం ఇయ్యరు. ఎందుకు మరి అలా ఎందుకలా బిహేవ్ చేస్తారో అర్థం కాదు. మరి వాళ్ళకు ఉన్నటువంటి పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయా, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే చేస్తారో తెలియదు. కానీ చాలా సందర్భాల్లో పబ్లిక్ కూడా చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో గ్రౌండ్కి మనం వెళ్ళినప్పుడు కూడా. సో ఇప్పుడు ఈ మహిళా వీడియో ఎలా వైరల్ అవుతోంది, దీనిపైన ఆ పిఏల రియాక్షన్ ఏంటి, మంత్రుల ఎమ్మెల్యేల రియాక్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఎలక్షన్లు రాగానే ఓట్ల కోసం మాత్రం ఇంటింటికి గడప గడపకి ప్రతి ఒక్క ప్రజల్ని ఓటర్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక్క పార్టీకి సంబంధం లేదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఇట్లనే ఉన్నారనేటువంటిది కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేసింది వీడియోలో. అట్లా అప్పుడేమో ప్రతి ఒక్కరిని టచ్ చేస్తారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, మాట్లాడతారు, ఫోటో దిగుతారు, ఏ సమస్య ఉన్నా మీకు ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్తారు. కానీ గెలిచిన తర్వాత మాత్రం పిఏల ఆధిపత్యం పెరిగిపోతూ ఉంది. ఎమ్మెల్యేలది, మంత్రులది, ఈ ఎంపీలది, వీళ్ళందరిది కూడా అనేటువంటిది ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నిజంగా ఆమెకి ఏం సిచ్యువేషన్ ఏం ఫేస్ చేసిందో, ఆమె ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిందో తెలియదు. సాధారణంగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యేని అప్రోచ్ అయ్యేటువంటి విధానం చాలా ఈజియెస్ట్ వే ఉండాలి. పిఏ ఉంటాడు, ఓకే, పిఏకి ఫోన్ చేస్తే పలానా టైం, లేదంటే ఈరోజు బిజీ, ఈరోజు అందుబాటులో లేరు, రేపు కలవండి, ఎల్లుండి కలవండి అని చెప్పొచ్చు. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎమ్మెల్యేల కంటే పిఎల్ఏదే పై చేయి ఉన్నటువంటిది, మంత్రుల కంటే పిఎల్ఏదే పై చేయి, ఎంపీల కంటే పిఎల్ఏదే పై చేయి. కనీసం కాంటాక్ట్లోకి రానటువంటి సిచ్యువేషన్ ఉంటున్నటువంటి పరిస్థితి. సాధారణంగా గెలిపించిన వాళ్ళు లైటో, డ్రైనేజో, రోడ్డో, పెన్షనో, ఇందిరమ్మ ఇండ్లో, లేకుంటే రేషన్ కార్డో, ప్రభుత్వ పథకాలు, తర్వాత ఆసుపత్రికి సంబంధించి ఆరోగ్యశ్రీయో, ఇంకా అనేక పథకాలు ఉంటాయి. దాంట్లో ఏదో రకంగా లబ్ధి కోసం ఫీజు రియంబర్స్మెంటో, ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసమో ఏదో ఒక సందర్భంలో కలిసే ప్రయత్నం చేస్తారు. లేకుంటే స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో ఫీజు తక్కువ చేయమనో, లేకుంటే ఆసుపత్రిలో బిల్లు తక్కువ చేయమనో, లేకుంటే పలానా వ్యక్తులు వేధింపులు చేస్తూ ఉన్నారు, పోలీసులకు చెప్పినా సాల్వ్ అవ్వట్లేదు, ఎమ్మెల్యేతో ఫోన్ చేస్తే సాల్వ్ అవుతుందనో, లేకుంటే మా భూమి కబ్జా అవుతుందనో, ప్లాట్ కబ్జా అవుతుందనో, ఇలా అనేక అంశాలు ఉంటాయి ఎమ్మెల్యేను ప్రయత్నం చేసేటువంటి. దాంతోపాటు వ్యక్తిగత కారణాలు కూడా ఉంటాయి. వ్యక్తిగతంగా ఎమ్మెల్యేని కలిసి, మంత్రిని కలిసి, ఎంపీని కలిసి వాళ్ళ బాధలు చెప్పుకునేటువంటి అవకాశం ఉండాలి. కానీ అవి లేకుండా పిఏలు అడ్డుకుంటున్నారు. అసలు వాళ్ళు ఓడిపోవడానికి రీజనే వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కోట్లు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్మి గెలుస్తూ ఉంటే నెక్స్ట్ టైం గెలవకుండా దానికి రీజనే ఈ పిఏలు అనేటువంటిది. ఈ లేడీ చెప్పినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది, సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారుతూ ఉంది. ఆమె కరెక్ట్ చెప్తా ఉన్నారు, కరెక్ట్ మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటిది మద్దతు తెలుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు. ఎందుకంటే చాలామంది పిఏలు కనీస సమాచారం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ఇవ్వలేనటువంటి పరిస్థితి. పలానా వ్యక్తి ఫోన్ చేశారు, పలానా కాలనీలో సమస్య ఉంది, పలానా కాలనీలో ఇది ఉంది, పలానా కాలనీలో ఈ ఇబ్బంది ఉంది, వాళ్ళు సాల్వ్ చేయమని అడుగుతూ ఉన్నారు, మీకోసం ఇంతమంది వస్తామంటున్నారు. ఏమీ సమాచారం ఇవ్వట్లేదు. అంతా అలాది డబ్బులు చేతులు దడిపిన వాళ్ళకి అపాయింట్మెంట్లు, మిగతా వాళ్ళకి లేదు, నో అనేటువంటి పరిస్థితి, పట్టించుకున్నటువంటి పరిస్థితి అనేటువంటి ఆమె బాధ వెలగక్కింది. ఆమె ఓపెన్గా చెప్తున్నారు. ఇది ఏ ఒక్కరికో కాదు, అన్ని పార్టీలకంటే ఆమె మెన్షన్ చేశారు. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి చెప్తే రాష్ట్రం ఆగుతుంది, దేశం ఆగుతుంది, కానీ ఈరోజు పిఎల్ చెప్తే ముఖ్యమంత్రి ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళను కూడా పిఎల్ఏ కంట్రోల్ చేస్తున్నారనేటువంటి ఆమె మాటలు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి. ఒకటి మనోజ్, కాకపోతే 119 మందికి 119 మంది, మొత్తం 18 మంది ఎంపీలలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం 15 మంది మంత్రుల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అని అనుకోవట్లేదు. కొద్దిమంది డైరెక్ట్ ఫోన్ లేపే వాళ్ళు ఉన్నారు, మంత్రులు కూడా. కొద్దిమంది ఎంపీలు డైరెక్ట్ ఫోన్లో రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది ఎమ్మెల్యేలు కూడా డైరెక్ట్ ఫోన్లో రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కానీ ఈమె ఏమే ఇబ్బంది పడి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేసిందో పెద్ద ఎత్తున వైరల్ అయితే అవుతా ఉంది. నిజంగా సిచ్యువేషన్ ఉంది అనేటువంటి పెద్ద ఎత్తున సామాన్యులు కూడా ఈ రకంగానే. ఎందుకంటే ఈ వీడియో ఇంతలా వైరల్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయడం మూలంగా ఒక వరకు రీచ్ అయింది, వైరల్ అయింది. సో ప్రతి ఒక్కరు ఇంటర్నల్గా ఇది ఫీల్ అవ్వడం మూలంగానే ఇంత వైరల్ చేశారు దాన్ని. సో నిజానికి ఆ ఎమ్మెల్యేకు తను అడిగినట్టుగా ప్రజల్ని కలవడమే మెయిన్ డ్యూటీ. ఎమ్మెల్యే ఈజ్ మెయిన్ ఫర్ ది కాన్స్టిట్యున్సీ ఇట్ సెల్ఫ్. కానీ వాళ్ళు బిజీగా ఉన్నారని చెప్పి పిఏలు పదే చెప్తూ ఉంటారు. పిఏలకు గురించి కూడా
తను ఒక వీడియో చేయాల్సి వచ్చిందనంటే ఆ పిఏల ద్వారా ఎంత ఇబ్బంది పడిందో, ఆ వీడియో ఎంత వైరల్గా మారిందనంటే ఎంతమంది ఆ పిఏల ద్వారా సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారో. సో ఇప్పటికైనా ఈ వీడియో తర్వాత అయినా కూడా ఆ సదరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఒకరిద్దరు వాళ్ళంతా వాళ్ళు డెఫినెట్గా వాళ్ళే ఆపాదించుకోవాలి దీన్ని, ఈ వీడియోని. సో ఎవరైనా మార్పు జరిగే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, నిజంగా అఫ్ కోర్స్. కాకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళకు కూడా వ్యక్తిగత జీవితాలు ఉంటాయి, కుటుంబం ఉంటుంది, వాళ్ళకి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని పర్సనల్ టైం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మినహాయిస్తే వారంలో కనీసం ఒక్కరోజైనా ప్రజల కోసం కేటాయించాలి. కనీసం అంటున్నాం మనం. యాక్చువల్గా అయితే 5 రోజులు కేటాయించాలి, 2 రోజులు వాళ్ళు కేటాయించుకోవాలి. కనీసం ఒక్కరోజైనా కేటాయించే స్థానిక సమస్యలు ఏంది, ఆ నియోజకవర్గంలో ఏమి ఇబ్బంది అవుతుంది, ప్రజలు ఎందుకు అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు, వారి సమస్య నా ఫోన్ ద్వారా సాల్వ్ అవుతుందా, లెటర్ ద్వారా సాల్వ్ అవుతుందా, అధికారులకు ఫోన్ చేస్తే సాల్వ్ అవుతుందా, లేకుంటే వాళ్ళు అడుగుతున్నటువంటి అభివృద్ధి నిధులు కేటాయిస్తే సాల్వ్ అవుతుందా అనేటువంటిది ఆలోచన చేయాలి ఈ వీడియో తర్వాతనే. ఎందుకంటే పిఏల ద్వారా చాలా అంశాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల దృష్టికి పోవట్లేదు. దీంతోటైనా కనువిప్పు కలగాలి అనేటువంటి ఆలోచన అయితే చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఆ మహిళ మాట్లాడిన మాటలు నిజంగా ఒక పిఏని ఇంత టార్గెట్ చేసి పిఏలందరినీ కూడా ఒకే తాడు కట్టేసి నిలదీసింది. వారిని ఒక రకంగా పరుష పదజాలంతో కూడా తను మాట్లాడుకొచ్చింది. తగలబెడతాం, బట్టలు తీస్తాం అనే రకం కూడా ఆగ్రహానికి గురైందంటే ఎంత ఆవేదనకు గురై ఉంటుందో. ఇప్పుడు ఇది వీడియో వైరల్గా మారిందంటే కూడా అదే రకంగా చాలామంది ఫేస్ చేసిన వారు ఒకరినొకరు షేర్ చేసుకోవడం మూలంగా ఇంత వైరల్ అయిపోయింది. సో ప్రస్తుతానికి ఇక్కడ కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి. ద కామెంట్స్లో కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ నీ ధైర్యానికి దండం అక్క అని చెప్పి చిరబోయిన మహేష్ కామెంట్ చేశారు. పోచంపల్లి సూర్యన్న అవునండి కరెక్టే అని కామెంట్ చేశారు. మదర్ తెరీసా ఎన్జిఓ వెరీ గుడ్. పిఏల పెత్తనం ఎమ్మెల్యే ఎంపీలు గ్రహించాలి, లేకపోతే ఓడిపోతారు, ప్రజల కోపాన్ని చూస్తారని చెప్పి లింగయ్య కోడి ఆయన కూడా కామెంట్ చేశారు. సో మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎప్పుడైనా ఇదే విధంగా పిఏల ఆధిపత్యం వల్ల, పిఏల పెత్తనం వల్ల, పిఏలు చేసేటువంటి ఈ పిచ్చి పని వల్ల వాళ్ళంతట వాళ్ళే గొప్ప మేధావిని అనుకునేటువంటి ఆ మేధస్సు వాళ్ళంతట వాళ్ళు స్వయం ప్రకటితంగా మాట్లాడేటువంటి మాటల వల్ల మీరు ఎప్పుడైనా ఇబ్బందులు ఫేస్ చేశారా? సామాన్య ప్రజలకి కాంటాక్ట్లో, సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండాల్సినటువంటి ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు దూరం అవడానికి పిఏలే కారణమని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు ఎక్కడ ఈ సమస్యను ఫేస్ చేశారు, ఆ సమస్య ఎక్కడ, ఏ ఎమ్మెల్యే దగ్గర కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు కానీ ఆ ఎమ్మెల్యేకు అర్థం అవ్వదు ఈ పిఏ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనేది. ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ ప్లీజ్ గివ్ డైలీ పబ్లిక్ న్యూస్ ఓన్లీ, యూ దిస్ టైప్ ఆఫ్ న్యూస్ ఓన్లీ పబ్లిక్ అవేర్నెస్. థ్యాంక్ యూ. ప్రతిరోజు ఇటువంటి పబ్లిక్ అవేర్నెస్ చేసేటువంటి న్యూస్లు ఇవ్వమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. డెఫినెట్గా ప్రతిరోజు కూడా ఇటువంటి వార్తలు మీకు అందజేస్తూనే ఉంటాము. సో ఆమె చెప్పింది కరెక్ట్ అండి, నేను కూడా చూశానని చెప్పి పోచంపల్లి సూర్య అన్నారు. సో అందరి పిఏలు అంతే సార్ అని చెప్పి రాజశేఖర్ తేజావత్ అంటున్నారు. నిజంగానే ఇందాక చెప్పినట్టుగా ఐ డూ యాక్సెప్ట్, నేను తన మాటలకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. తను మాట్లాడేటువంటి కొన్ని అసభ్య పదజాలానికి లేకపోతే కొంత ఆగ్రహానికి గురయ్యేటువంటి మాటలు తప్ప మిగిలింది తన ఉద్దేశం ఏంటనేది మాత్రం నాకు అర్థమైంది. ఆ విధంగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎమ్మెల్యేల పిఏలకైతేనేమో ఇందాక చెప్పినట్టుగా అందరికీ కాదు, ఎవరికి వాళ్ళు ఆపాదించుకుంటే దానికి మనం ఏం చేయలేం. ఎమ్మెల్యేల పిఏలకైతేనేమో 2 కొమ్ములు ఉంటాయి. ఇక మంత్రుల విషయానికి వస్తే 4 కొమ్ములు. ఎందుకు అర్థం కాదు మరి. వాళ్ళు కనీసం కలవడానికి అవకాశం వాళ్ళు ఒకవేళ యాక్సెప్ట్ చేసిన వీళ్ళు పోనివ్వరు. వీళ్ళేందో మరి, వీళ్ళు వెళ్ళనివ్వరు. కార్పొరేటర్లకు కూడా పిఏలు ఉన్నారు, తప్పేం లేదు, పెట్టుకోండి. మీకు పనికి కొంత రిలాక్సేషన్ ఉంటుంది, లేకపోతే టెక్నికల్గా వాళ్ళు సహాయం చేస్తారంటే పెట్టుకోండి. కానీ ఆ పిఏలు మీ దాకా రానివ్వకపోతే కార్పొరేటర్ ఎందుకు, లేకపోతే సర్పంచ్లో కూడా ఇంకొన్ని సందర్భాల్లో గ్రామాల పిఏలు అంటే అఫీషియల్ పిఏలు ఏం కాదు, బట్ వాళ్ళ కింద ఒక వ్యక్తి ఉంటాడు. అక్కడ సర్పంచ్ని కలవాలంటే కింది వ్యక్తిని కలవాలి. సార్ సర్పంచ్ పక్కన పెట్టండి కాసేపు, జెడ్పీటీసీ, తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్లు వీళ్ళందరికీ పిఏలు ఉన్నారు. కనీసం యాక్సెసిబిలిటీ లేకపోతే ఎందుకు పోయి కలిసి, అసలు ఆయన గెలిచేందుకు ఏం ఉపయోగం? ఎవరికి ఉద్ధరించడానికి గెలిచాడు ఆయన? మీ కుటుంబం కోసం. ఎస్, యూ హ్యావ్ పర్సనల్ లైఫ్, మీకు పర్సనల్ లైఫ్ ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, మీకు వ్యక్తిగత జీవితం చేసుకోండి. కానీ వారంలో 1-2 రోజులైనా, ఇప్పుడు ఒక దగ్గర మనం పని చేస్తున్నాం అనుకోండి, ఆ పని చేసే దగ్గర 1-2 రోజులకు మించి ఎక్కువగా లివ్ ఇవ్వగలుగుతాడా? ఉంటుందా లివ్ అనేది? పోనీ 4 రోజులు, మిగిలిన 3 రోజులు అయితే పని చేయాలి కదా. వారంలో 4 రోజులు ఇంటికాడ ఉన్నా కదా, మిగిలిన 3 రోజులే పని చేయాలి కదా. మీరు వారానికి వారం అయితే హైదరాబాద్లో ఉండాలి, లేకపోతే వేరే దగ్గర ఉండాలి. ఉన్నా కూడా ఇంటికే పరిమితం అయిపోవాలి. ఎవరు కలవని, ఎవరు రానియరు. కాంట్రాక్టర్లు వస్తే వెంబడే, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వస్తే వెంబడే, వచ్చిన వెంటనే. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ అపాయింట్మెంట్ ఎమ్మెల్యే అపాయింట్మెంట్ వాళ్ళు తీసుకోవడం కాదు, వాళ్ళ అపాయింట్మెంటే ఈ ఎమ్మెల్యేలు తీసుకుంటారు పిఏల ద్వారా. సో దయచేసి ఇక్కడ అర్థం చేసుకోండి. తను చెప్పిన దాంట్లో 100% ఒక వాస్తవం కనబడుతోంది. సో ఇక్కడ కొన్ని కామెంట్స్ వచ్చాయి, నేను కామెంట్స్ చదువుతాను. సో మా గజ్వెల్కి ఎమ్మెల్యే కేసీఆర్ రావట్లేడు అన్న, అసలు మాకు ఎమ్మెల్యేనే లేడు.
గజ్వేల్కి ఎమ్మెల్యే కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇంతవరకు కలిసిన దాఖలాలు లేవట. మా గజ్వేల్కి ఎమ్మెల్యే కేసీఆర్ రావట్లేడన్నా, మాకు ఎమ్మెల్యే లేడు, మా గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ మా నియోజకవర్గానికి రాడు సార్ అని చెప్పి రాజశేఖర్ తెజావత్ కామెంట్ చేశారు. ఇది సంగతి, అర్థం చేసుకోండి. ఇక ఇలా బహిరంగంగా కనుక ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కామెంట్ చేయాల్సి వస్తే మీ బండారం మొత్తం బయటపడుతుంది. సో పిఎల్ఆర్ తస్మాత్ జాగ్రత్త, కొంత యాక్సెబిలిటీ ఇవ్వండి. మీరు చేసే పని చాలా గొప్పది, మీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తున్నారు, టెక్నికల్గా చూస్తున్నారు, జీవోలు రకరకాలుగా ఏదైనా ఉంటే ఆయన వివరిస్తారు, మీ యొక్క నాలెడ్జ్ని షేర్ చేస్తారు, అద్భుతంగా చదువుకున్న వారు ఉన్నారు, తప్పులేదు. కానీ ఆ ఎమ్మెల్యేని కలిసేందుకు సామాన్యమైన ప్రజలకు అవకాశం ఇవ్వండి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల చుట్టూ, ఎమ్మెల్యే నివాసాల చుట్టూ రోజు కొన్ని వందల మంది వెయిట్ చేస్తున్నారంటే వాళ్ళని కలవకుండా ఉన్న రోజు నువ్వు ఎమ్మెల్యేవి కాదని అర్థం. ఇక మీ ఇష్టం, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నష్టపోతుండే ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ. అందరికీ నమస్తే అండి. కాంగ్రెస్ కానీ, కారు గుర్తు కానీ, బీజేపీ కానీ, ఈ పిఏ గాన్లు ఉంటారు చూసారా, వాళ్ళకే చెప్తున్నా ఈ వీడియో ద్వారా. ఓన్లీ పిఏ గాన్లకే చెప్తున్నా, అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా. అరే నువ్వేస గెలవలేదు, నీ చెల్లేస గెలవలేదు, నీ అమ్మేస గెలవలేదు, నీ అక్కేస గెలవలేదు. ఇలా ప్రజలకు కష్టం వస్తే ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా, ఒక ఎంపీని కలవాలన్నా ఎందుకు అడ్డుపడతారు మీరు? మిమ్మల్ని మీద అడుగుతుర్రా, మీ పిల్లలది అడుగుతుర్రా, లేకపోతే మీ అమ్మలది అడుగుతుర్రా అపాయింట్మెంట్లు? ఎందుకురా మీరేం నొస్తుందిరా? ఇలా మీరు వేసిన 4 ఓట్లతో గెలిచిరారా? ఒక కాన్సెన్స్కి ఎమ్మెల్యే ఎందుకుండ్రా? ఎమ్మెల్యే అయ్యి కష్టం వస్తే చెప్పుకోనికనే కదరా ఎమ్మెల్యే ఉంది. ఎంపీ ఉన్నది దేనికిరా? వాళ్ళ పర్సనల్ పనికి చేసుకోనికే ఇలా ఓట్లేసి గెలిపించిరారా? ఓన్లీ పిఏ గాన్లకే చెప్తున్నా నేను. ఒక కాన్సెన్స్లో ఒక ఎమ్మెల్యే ఉన్న, ఒక కార్పొరేటర్ ఉన్న దేనికి కుర్రా? జబ్బలు వేసుకొని తిరగనికుర్రా? పైసలు సంపాదించుకొని ప్రజలు గెలిపించుకురారా? ఎందుకురా మీదేం వస్తుందిరా? ఎడమకాలు చెప్పు కొట్టాలి. ఎందుకురా కలవనియరు మీరేంద్రా? దేవుడు వరం ఇచ్చిన పూజారడ్డు పడ్డట్టు మీదెందుకు వస్తుందిరా? ఒక కాన్సెన్స్లో ఒక ఎమ్మెల్యే ఉండంటే మనకు కష్టం వస్తే నెరవేర్చనికరా వాడిని గెలిపించింది. నువ్వు వేసిన ఓట్లతో గెలిచిండా? సార్ చాలా బిజీ. ఎందుకు ప్రజల కోసం కష్టపడినోడు బిజీ ఉంటేంది, లేకపోతే ఆగలేకపోతేంది? పిఏ గాన్లని అసలు నడి రోడ్డు మీద పాపం దాకా మీదేం వస్తుందిరా? ఒక మనిషికి ఇది నా వల్ల కాదు, ఇది ఎమ్మెల్యే వల్ల అవుతుంది, ఎంపీ వల్ల అవుతుంది అనిపించినప్పుడే కదరా పోతారు. అపాయింట్మెంట్లు వెనక మీదేం వస్తుందిరా? ప్రజలు ఎందుకు వీడు న్యాయం చేశాడనే ఎప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తున్నా. మీ వల్లనే రా వాళ్ళు ఓడిపోయేది. ఓన్లీ ప్రతి పార్టీ వాళ్ళకి చెప్తున్నా నేను. మా కాంగ్రెస్ పార్టీలో పోంగానే ఇస్తారు అపాయింట్మెంట్లు అంటే ఎవడు ఇయ్యడు. ఏ పార్టీలో అయినా సరే మీరు చేయబట్టి ఓడిపోతుర్రా. మీరు చేయబట్టి అపాయింట్మెంట్లు ఇవ్వక ప్రజలకు నమ్మకం పోయి, వాడి మీద నమ్మకం పోయి, వాడు మీ వల్ల నష్టపోతుండే ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ. మీరు బతుకుతారు, నువ్వు నీ పిల్లలు నీ పిల్లలు బతుకుతారు. కానీ వాడు కోట్లలో అప్పు తెచ్చుకొని నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను ఆశపడతాడు కదా, వాడు 3 చీరల నీళ్ళు తాగుతాడు. పాకిస్తాన్ నమ్మాలి కానీ పిఏ గాన్లను నమ్మకూడదు. మీకే చెప్తున్నారా నేను ఈ వీడియో ద్వారా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.